కాకినాడ పోర్టులో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న బియ్యం ఏవైతే ఉన్నాయో దాని గురించి ఆ బియ్యం మీద కయ్యం అనేది జరుగుతుందండి. ఒకసారి కాదు రెండుసార్లు రాష్ట్రం మొత్తం దాని గురించే డిస్కస్ చేస్తుంది. ఏంటది? పవన్ కళ్యాణ్ గారు షిప్లో వెళ్ళి మరి బియ్యాన్ని చేర్చేసి మరీ పట్టుకున్నారు. పట్టుకుని దాన్ని వెంటనే సీజ్ చేశారు. షిప్తో సహా సీజ్ చేశారు. ఆ బియ్యాన్ని సీజ్ చేశారు, షిప్ని సీజ్ చేశారు. ఇది ఒక వర్గం చెప్తున్నమాట. ఈ బియ్యం తెచ్చిన కయ్యం ఏంటంటే ఇంకొక వర్గం ఒక రకంగా మాట్లాడుతుంది. ఏంటి? ఆల్రెడీ ఆ షిప్ని అంతకు ముందు రోజే కలెక్టర్ గారు సీజ్ చేశారు. కలెక్టర్ గారు సీజ్ చేసిన బియ్యాన్ని అలాగే కలెక్టర్ గారు సీజ్ చేసిన ఆ షిప్ని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ చేయడం ఏంటో మాకు అర్థం కావట్లేదని ఒక రకమైన వర్గం మాట్లాడుతుంది. ఏదేమైతేనండి ఇవన్నీ పక్కన పెడితే కనుక ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్పాలని మీ ముందుకు వచ్చా. ఏంటంటే కురసాల కన్నబాబు గారు కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తారండి. నిజంగా ఆయన లేవనెత్తిన ప్రశ్నలు బియ్యం గురించి కురసాల కన్నబాబు గారు చెప్పిన కొన్ని ప్రశ్నలు అయితే కనుక నిజంగా ఒక రకం అనమాట. ఎలా అంటే నిజమే కదా, ఎలా ఎందుకు జరగకూడదు, ఎలా ఎందుకు జరుగుంటుందంటావు అనేటువంటి ఆలోచనలు రేకెత్తిస్తాయి. అలాంటి ప్రశ్నలు అడిగాడు ఆయన. కాబట్టి ఆయన ఏమడిగాడు అనేది ఆయన నోట్లోంచి ఆయన మాట బట్టే మనం విందాం. ఆయన మాట్లాడే ముందు నేను కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను. ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సీజ్ చేసిన బియ్యాన్ని ఎలా పోర్టుకి వెళ్ళాయి అర్థమైంది కదండి. సివిల్ సప్లైస్ బియ్యాన్ని ఫస్ట్ ఓ ప్రశ్న అండి. ఏంటంటే ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు చాలా మట్టుకి బియ్యాన్ని పట్టుకున్నారు ఈ 6 నెలల్లో. నాదెండ్ల మనోహర్ గారు టీం తోటి పట్టుకున్న బియ్యం మరలా పోర్టుకి ఎలా వెళ్ళాయి అది నేను అడిగేది. కాబట్టి తర్వాత సీజ్ చేసిన ఆ బియ్యానికి బ్యాంక్ గ్యారెంటీ ఇస్తారంట. బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి రిలీజ్ చేస్తారంట. ఒకవేళ అలా రిలీజ్ చేశారా ఏంటి? ఆ బియ్యాన్ని ఏదైతే దొంగ సొత్తు అని పట్టుకున్నా లేదా ప్రభుత్వం సంబంధించిన బియ్యం పట్టుకున్నారో వాటిని బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి వాళ్ళు రిలీజ్ చేశారా? రిలీజ్ చేస్తే బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి రిలీజ్ చేస్తే దానికి షరతులు ఏంటి? అసలు ఎలా రిలీజ్ చేస్తారు? అంతేకాదు ఏమైనా షరతులు పెట్టారా? పెడితే ఏ షరతులు పెట్టారు? దొంగ సొత్తు దొరికింది, దాన్ని మరలా ఎలా రిలీజ్ చేస్తారు? అసలు రిలీజ్ చేయడానికి ఏమన్నా ఆధారాలు ఏమైనా ఉన్నాయా? కాబట్టి ఆల్రెడీ సివిల్ సప్లైస్ వాళ్ళే కాకినాడ పోర్టు మీద రెండు చెక్ పోస్టులు అయితే పెట్టారు. సివిల్ సప్లైస్ వాళ్ళే కాకినాడ పోర్టులో 2 సివిల్ సప్లైస్ చెక్ పోస్టులు అయితే పెట్టారు. అలాంటప్పుడు ఈ బియ్యం ఏదైతే నాదెండ్ల మనోహర్ గారు ఫస్ట్ బియ్యాన్ని పట్టుకున్నారో ఆ బియ్యం మరలా ఆ 2 చెక్ పోస్టులు కూడా దాటి ఎలా లోపలికి వెళ్ళాయి పోర్టులోకి? అదో ప్రశ్న. అంతేకాదండి తర్వాత ఆ 2 చెక్ పోస్టులు దాటడానికి మరలా ఆల్రెడీ పట్టుకున్న బియ్యాన్ని మరలా పోర్టులోకి వెళ్ళడానికి చీకటి ఒప్పందాలు ఏమన్నా జరిగాయా? ఎందుకంటే ప్రభుత్వం వైసీపీది కాదు, వైసీపీ ప్రభుత్వం వెళ్ళిపోయి 6 నెలలు పైన అవుతుంది. కాబట్టి అలాంటప్పుడు ఇంకా ఎవరు అక్కడ ఇష్టారాజ్యం వెళ్తున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని మాటలు. అసలు నేను వెళ్తానంటే కనుక నన్ను ఆపేస్తున్నారు పోర్టులోకి, నన్నే రావద్దన్నారు అని పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలైతే మాట్లాడారు. పాపం నిజంగా వాస్తవానికి అయితే ఆయన డిప్యూటీ సీఎం గారు. కాబట్టి ఆయన వెళ్తానంటే ఆపడం అనేది అసలు ధర్మం కాదు, అది చాలా చట్టవిరుద్ధం నన్ను అడిగితే కనుక. ఆయన ఆపింది ఎవరనేది నాకు అర్థం కాల. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన ఆపడం చాలా తప్పే నన్ను అడిగితే కనుక. షిప్లో కూడా రానివ్వలేదు. నాకు తెలుసు అయ్యా బాబు, నాకు షిప్ గురించి అట్లు నాకు తెలుసు, నేను ఆల్రెడీ సీలో తిరిగాను, నాకు తెలుసు, రప్సీ చూశాను నేను అనేది కొన్ని మాటలు చెప్పారండి. అయినా సరే షిప్లో మాత్రం ఎలా చేయలేదంట చాలాసేపు. కాబట్టి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని అసలు షిప్లో కూడా రానివ్వకుండా పోర్టులో కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నది ఎవరు? దీని మీద కురసాల కన్నబాబు గారు ఒక మాట అడిగారు. ఒక డిప్యూటీ సీఎంని ఎలా చేయట్లేదంటే అంతకన్నా పై స్థాయి వాళ్ళు ఎవరో ఉండాలి. దాని మీద అర్థమవుతుంది కదండి నేను అడిగే ప్రశ్న. ఒక డిప్యూటీ సీఎంని పోర్టులోకి రాకుండా ఆపుతున్నారంటే ఆపగలిగే శక్తి, డిప్యూటీ సీఎంని ఆపగలిగే శక్తి ఆ పైన వాళ్ళకి ఎవరికైనా ఉందా? ఆ పైన ఉన్న వాళ్ళు ఎవరు? మీకు అర్థమవుతుంది అనుకుంటాను నేను. కాబట్టి అంతకన్నా పై స్థాయిలో వాళ్ళే ఆపాలి. ఆ పై స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరు? తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఆపడం ముమ్మాటికి తప్పే. ఇప్పుడు ఒకసారి కాకినాడ పోర్టు చూసుకుంటే కనుక అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయా 5 పోర్టులు అనుకుంటా. 1 విశాఖపట్నం, 2 కాకినాడ, గన్నవరం, తర్వాత కృష్ణపట్నం, ఇలా కొన్ని పోర్టులు ఉన్నాయి. ఈ పోర్టుల్లో గన్నవరం కృష్ణపట్నం ఏమో అదాని రన్ చేస్తున్నాడు అవి. కాబట్టి కాకినాడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే దాన్ని నిర్వహిస్తుంది, విశాఖపట్నం ఏమో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది కదా. మరి కాకినాడ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పోర్టు మీద ఇంకా అంత అజమాయిషీ రాలేదంటారా? అంటే పోర్టు నిర్వహించే సమర్థత సామర్థ్యం రాష్ట్ర ప్రభుత్వం లేదంటారా? చాలా ప్రశ్నలు ఉన్నాయి, చాలామంది మాట్లాడుకున్నారు వీటి గురించి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. బియ్యంతో పాటు ఏంటి
పోర్టు ఇంత అధ్వానంగా ఏడ్చింది కాకినాడ పోర్టు. ఒకవేళ బియ్యం వెళ్ళిన దారిలోంచే మందుగొండి సామాగ్రి వస్తే, బియ్యం వెళ్ళిన దారిలోంచే ఆర్డిఎక్స్ వస్తే, బియ్యం వెళ్ళిన దారిలోంచే ఏంటి ఉగ్రవాది కసబ్ లాంటి వాళ్ళు వస్తే ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ? అంటే ఇంత దారుణంగా అంటే ఎలా అంటే చాలా ఓపెన్గా ఉండిపోయింది పోర్ట్ ఇది. దీని మీద ఒక పటిష్టమైన చర్య లేదు. రోజుకి 1100 లారీలు వచ్చాయి ఈ పోర్ట్లో, కాకినాడ పోర్ట్లో. రోజుకి 1100 లారీలు వచ్చాయి కాకినాడ పోర్ట్లో. 17 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు 17 మంది. కాబట్టి ఇది ఎక్కడ దారుణం, ఇది కరెక్ట్ కాదు కదా అనేది పవన్ కళ్యాణ్ గారు అడిగారు. అలా అడిగినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో ఉన్నారా లేదా ప్రభుత్వం బయట ఉన్నారా అని కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తారు. కాబట్టి అంటే ఆ కాకినాడ పోర్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించలేదనా, అంత సమర్థత లేదనా అని కొన్ని ప్రశ్నలు లేవుతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది మంచా లేకపోతే చెడ్డా, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారా, ప్రభుత్వానికి కావాల్సినట్టు మాట్లాడారా, ఉన్న వాస్తవం మాట్లాడారా అనేది అయితే కనుక ప్రజలు ఆటోమేటిక్గా చాలా మంది దాన్ని విషయాన్ని గ్రహించారు. కాబట్టి ఈ అక్రమాలన్నీ కూడా ఏవైతే జరుగుతున్నాయో బియ్యం అక్రమాలు ఇంకా వైసీపీ ప్రభుత్వాన్ని నిందించడానికి లేదండి నన్ను అడిగితే కనుక ఫ్రాంక్గా. ఎందుకంటే 6 నెలలు కావాల్సిందాయి, మొత్తం అన్ని చోట్ల కూడా మీ అజమాయిషి ఉంటుంది. కానీ మీ అజమాయిషిని దాటుకుని కూడా జరుగుతున్నాయంటే కనుక అది ఇంకా దాన్ని మీరు ఏమనాలో దాన్ని విజ్ఞతకు వదిలేస్తున్నా. ఎందుకంటే ఇంకా వాళ్ళే చేస్తున్నారు అని అంటే కనుక మరి వాళ్ళు గొప్పలు అనాలా, మనం తక్కువ వాళ్ళని అనాలా, ఎలా అనాలి నాకు అర్థం కాదు. కాబట్టి ఏదైనా జరుగుతుంది పెద్ద తప్పు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో బియ్యం గురించి ఒక మాట మాట్లాడారు. నన్ను అడిగితే కనుక ఈ రేషన్ బియ్యం గురించి ఒక మాట చెప్తానండి మొహమాటం లేకుండా. ఎలా అంటే రాష్ట్ర బియ్యం ఎవ్వడికి ఉపయోగం లేదు. 100 మందికి 10 మంది మాత్రమే వాటిని తింటారు, మిగిలిన 90 మంది తినరు. తినని బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కదా దేశం మొత్తం ఎందుకు ప్రజలకు అంటగడుతుంది? అర్థమైందండి? తినని బియ్యాన్ని దేశం మొత్తం కూడా ఎందుకు ప్రజలకు అంటగడుతుంది? అదేదో తినే బియ్యమే ఇవ్వచ్చుగా, పనికొచ్చే బియ్యం ఇవ్వచ్చుగా, పనికి రాని ఎందుకు? 10 మంది 100లో 10 మందే తింటే మిగిలిన 90 మంది తిన్నప్పుడు అవి ఎందుకు అని అంటే కనుక పవన్ కళ్యాణ్ గారు దానికి ఒక మాట చెప్పారు. ఏంటంటే నేను దీని గురించి ఆలోచించా. ఏమని ఆలోచించా? ఖచ్చితంగా ఈ బియ్యం రాష్ట్ర ప్రభుత్వం ఎలాగంటే ఆలోచించి అవసరమైతే డబ్బులు ఇచ్చే దిశగా, బియ్యం కాకుండా డబ్బులు ఇచ్చే దిశగా ఉంటే బాగుండునేమో అని ఒక ఆలోచన కూడా ఉంది. కానీ ఇది ఆల్రెడీ ఒక చట్టం చేశారు దీని మీద ఈ బియ్యం మీద ఒక చట్టం చేశారు. ఆ చట్టం వల్ల ఎలా ఉంది అని అన్నారు. అసలు ఆయన ఏమన్నారు ఒకసారి ఉందాం. ఎవరు? కురసాల కన్నబాబు గారి ప్రశ్నలు. షిప్ను కూడా పరిశీలించి ఆయనే అక్కడ ఆ బియ్యాన్ని 640 టన్నులు రేషన్ బియ్యం ఉన్నట్టుగా సేకరించినట్టు కూడా చూశాను. చాలా ఆశ్చర్యం ఏంటంటే ఈ 640 టన్నుల బియ్యం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ నాదెళ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలో, మంత్రి గారి ఆధ్వర్యంలో సీజ్ చేసిన బియ్యమే అని చెప్పారు. అది ఆశ్చర్యం. అంటే ఏంటి అర్థం? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మళ్ళీ విడుదల చేస్తే మళ్ళీ అదే బియ్యాన్ని విదేశాలకి ఎగుమతి చేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పించేందుకు మార్గాల్ని ఇచ్చింది అని కదా అర్థం. అంటే మెయిన్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం అందరం కూడా సీజ్ చేసిన బియ్యాన్ని బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి రిలీజ్ చేసుకున్నారు. ఒక నేరస్తుడిని లేదంటే ఒక నేరారోపణ ఉన్న వ్యక్తికి బెయిల్ ఇస్తే ఏం చెప్తారు? షరతులు ఇస్తారు బెయిల్లో. ఇదిగో ఈయన రోజు వచ్చి పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టాలను, లేకపోతే ఈయన విదేశాలకు వెళ్ళకూడదను షరతులు ఇస్తారు. అట్లాగే బియ్యాన్ని రిలీజ్ చేసినప్పుడు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ షరతులు పెట్టిందా అది నేను అడుగుతా ఉన్నా. పెడితే ఏ షరతులు విధించారు? అక్రమ బియ్యం, పేదలకు చెందిన బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు అన్నప్పుడు మీరు బ్యాంక్ గ్యారంటీ ద్వారా రిలీజ్ చేస్తే ఆ రిలీజ్ చేసిన బియ్యాన్ని ఎక్కడికన్నా ఎక్స్పోర్ట్ చేయడానికి ఎలా అవకాశం ఉంటుంది? మీ దగ్గరే దొంగ సొత్తు దొరికినప్పుడు మీ దగ్గరే ఆపాలి కదా. ఎందుకు ఆపలేదు? ఆపకుండా అదే బియ్యాన్ని మళ్ళీ ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటే మళ్ళీ వెళ్ళి అక్కడ రైడ్ చేసి కొట్టుకోవడం ఏంటి? అంటే ఎక్కడ ఉంది? ఎవరి మధ్య ఈ అవగాహన ఒప్పందాలు ఉన్నాయి? అధికారులు ఏం చేస్తున్నారు? ఎక్కడ ఏ పోర్టులో లేని విధంగా మీరు అక్కడ 2 చెక్ పోస్టులు పెట్టారు. ఈ 2 చెక్ పోస్టులు కూడా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పెట్టింది.
మరి ఈ చెక్ పోస్టులు దాటుకుని ఆ బియ్యం మళ్ళీ లోపలికి ఎలా వెళ్ళినాయి? అసలు గోడౌన్ నుంచి రిలీజ్ చేసినప్పుడు దీనికి ఉన్న షరతులు ఏంటి? ఇవన్నీ మేము అడుగుతా ఉన్నాం. అంటే పకడ్బందీగా సిస్టమ్ని రూపొందించకపోవడం వల్ల మళ్ళీ ఇది జరిగింది. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఆశ్చర్యకరమైన విషయం, నేను చాలా ఆశ్చర్యపోయాను. డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, నేను వస్తానంటే నన్ను ఆపేశారు, రానివ్వలేదు. ఇంకొక విషయం కూడా చెప్పారు, నేను షిప్లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనివ్వట్లేదు అని. ఆయన ఏం ప్రతిపక్షంలో లేరు. ఈ ప్రభుత్వం ఏమి వేరే ప్రభుత్వం కాదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం. ఎవరు ఆయన ఆపుతున్నారు? ఒక డిప్యూటీ సీఎంని 6 నెలల నుంచి ఆపింది ఎవరు? షిప్లోకి వెళ్తానంటే అనుమతి ఇవ్వనిది ఎవరు? న్యాచురల్ గా ఒక డిప్యూటీ సీఎం ఆపాలంటే అంతకన్నా పై స్థాయి వాళ్ళే కదా ఆపాలి. కింద స్థాయి వాళ్ళైతే ఆపలేదు. ఎవరై ఉంటారని, ఎవరు ఆపుంటారని, ఎందుకు ఆపుంటారని ఈ ప్రశ్నలన్నీ ఇవాళ సామాజికులు వస్తున్నాయి. తప్పు కదా పాపం. ఆయన దీన్ని నిగ్గు తేలుస్తానని చెప్పి ఆయన వస్తాయంటే అలా ఆపాలని ప్రయత్నం చేయడం తప్పే. అంటే ఈయనకన్నా పై స్థాయి వాళ్ళు ఆపుంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఆపడం తప్పే. ఆ పై స్థాయి వాళ్ళు ఇలా చేయడం మాత్రం చాలా తప్పు. అనుమతించాలి కదా. పై స్థాయి వాళ్ళు ఎవరు? ఇవాళ ఆయన వచ్చారు పాపం, ఆయన చెప్పాడు, నేను ప్రెస్ మీట్ లో కూడా చూశాను, ఆ షిప్పుల దగ్గరికి వెళ్ళనివ్వలేదు, చిన్న చిన్న టెక్స్. అదేనండి, కొంచెం ల్యాగ్ అవుతుంది. మొత్తానికి అదేండి మాట్లాడింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి వెళ్ళనివ్వడం తప్పే. అసలు ఆ బియ్యం మీద, ఆ బియ్యం తెచ్చే కయ్యం అంటే చాలా మంది మీకు అర్థమై ఉంటుంది. కాబట్టి మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మౌనంగా ఉండొద్దు. ఇలాంటి విషయాలు ఖచ్చితంగా మీ అభిప్రాయం కావాలి. మరి ముఖ్యంగా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వాలన్నా, ఈ వీడియో ఎక్కువ మందికి తెలియాలన్నా, కాబట్టి ఫస్ట్ మీరు లైక్ చేయండి. మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. నాకు మోటివేషన్గా ఉంటుంది. పక్కాగా మీ అభిప్రాయం కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.